బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ ధర్నాకు దిగారు. కుటుంబంలో గత కొంతకాలంగా వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో చోటు చేసుకున్న పలు పరిణామాల దృష్ట్యా జలపల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. మనోజ్ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా గేటు తెరవకపోవడంతో ఆయన బైఠాయించారు. ఈ క్రమంలోనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కారు పోయిందని మనోజ్ ఫిర్యాదు చేశారు. తన కారు పోయిందని మంగళవారం మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పాప పుట్టినరోజు వేడుకల కోసం మనోజ్ జైపూర్ వెళ్లాడని అవకాశంగా తీసుకొని ఆయన సోదరుడు విష్ణు ఇదంతా చేయించారని ఆరోపించారు. నెల 1న మా పాప పుట్టినరోజు సందర్భంగా జైపూర్ వెళ్లగా నా సోదరుడు విష్ణు 150 మందితో జల్పల్లిలోని ఇంటిలోకి ప్రవేశించి వస్తువులు సామాగ్రి ధ్వంసం చేశారు. మా వాహనాలను ఎత్తుకెళ్లారంటూ కూడా ఆయన ఆరోపించారు. నా కారును దొంగిలించి విష్ణు ఇంట్లో పార్క్ చేశారని తెలిపారు. జల్పల్లిలో నా భద్రతా సిబ్బందిపై దాడి చేశారు. నార్సింగి పోలీసులకు సమాచారం ఇవ్వగా అది విష్ణు ఇంట్లోనే ఉన్నట్లు గుర్తించారు. రికవరీకి వెళ్లినప్పుడు దాన్ని మాదాపూర్కు తరలించారని చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ ధర్నాకు దిగారు. కుటుంబంలో గత కొంతకాలంగా వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో చోటు చేసుకున్న పలు పరిణామాల దృష్ట్యా జలపల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద ధర్నా చేస్తున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. మనోజ్ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా గేటు తెరవకపోవడంతో ఆయన బైఠాయించారు. ఈ క్రమంలోనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కారు పోయిందంటూ మనోజ్ ఫిర్యాదు చేశారు. తన కారు పోయిందని మంగళవారం మనోజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పాప పుట్టినరోజు వేడుకల కోసం మనోజ్ జైపూర్ వెళ్లాడని అది అవకాశంగా తీసుకుని ఆయన సోదరుడు విష్ణు ఇదంతా చేయించారని మనోజ్ ఆరోపించారు. ఈ నెల 1న మా పాప పుట్టినరోజు సందర్భంగా జైపూర్ వెళ్లగా నా సోదరుడు విష్ణు 150 మందితో జల్పల్లిలోని ఇంట్లోకి ప్రవేశించి వస్తువులు సామాగ్రి ధ్వంసం చేశారు. మా వాహనాలను ఎత్తుకు వెళ్లారు. నా కారును దొంగిలించి విష్ణు ఇంట్లో పార్క్ చేసుకున్నారు. జల్పల్లిలో నా భద్రతా సిబ్బందిపై దాడి చేశారు. కారు చోరీపై నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా అది విష్ణు ఇంట్లోనే ఉన్నట్లు గుర్తించామన్నారు. రికవరీకి వెళ్లినప్పుడు దాన్ని మాదాపూర్కు పంపించారు అని మనోజ్ మీడియాతో వెల్లడించారు.